హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్యారెట్ పెసరపప్పు కూర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక చిన్న కప్పు పెసరపప్పు వాటర్లో నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు. తర్వాత సరిపడా వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు నానబెట్టేటప్పుడే ఒక 2 నిమిషాలు వేయించుకొని తర్వాత నీళ్ళు పోసి నానబెట్టుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది. నేను ఆల్రెడీ షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు వేయించి చల్లార్చి డబ్బాలో పోసి పెట్టుకుంటాను. నీళ్ళు అయితే ఎక్కువ పోయే అవసరం లేదు, కొంచెం పోసి ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి మీడియం సైజు 4 క్యారెట్లు పీల్ చేసేసి తురుము పెట్టుకున్నాను. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు తాలింపు వేసుకున్నాము. నూనె వేసి తాలింపు గింజలు, ఎండుమిరపకాయ అన్నీ వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక పచ్చిమిర్చి. కరివేపాకు. ఉల్లిపాయ కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి పెసరపప్పు కూడా ఉడుకుతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, ఎక్కువ అవసరం లేదు, కూరలో వేసుకుంటాం కదా, కొంచెం సరిపోతుంది. ఉల్లిపాయ మగ్గిందండి. ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ వేసేసుకుందాము. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు మగ్గింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ ఒక సగం స్పూన్ వేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు,
సాల్ట్ వేస్తున్నప్పుడు చేయి తగిలి గరిటె స్టవ్ పైన పడిపోయింది. మధ్యలో చూసుకుంటూ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టి. ఇటువైపు పప్పు అయితే ఉడుకుతుంది. ఇట్లా కొంచెం పలుకుగా ఉడికితే చాలండి, మెత్తగా అయితే ఉడకవసరం లేదు. ఒక 80% ఉడికితే చాలు. కొంచెం వాటర్ ఉంది, వాటర్ అయిపోయాక కట్టేసుకుందాము. పప్పు అయితే ఉడికిందండి, వాటర్ అంతా పీల్చుకుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. క్యారెట్ కూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాము. ఒక చిన్న స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా 80% ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకుందాము. ఒకసారి మొత్తం కలుపుకుందాం. కారం వేసుకొని 1 నిమిషం మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. వేడివేడిగా టేస్టీగా క్యారెట్ పెసరపప్పు కూర అయితే రెడీ అయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంలో ఈ కూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.